భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ ఓరల్ క్యాన్సర్. అది మనకి స్పెసిఫిక్గా జింజివోబకల్ సల్కస్ అంటాం. మన ఈ దవడకి ఈ బుగ్గకి మధ్యలో ఉండే పార్ట్ని జింజివోబకల్ సల్కస్ అంటాం. అక్కడ కామన్గా మనకి ఇండియాలోనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి పాన్, గుట్కా, తంబాకు ఇవన్నీ తింటారు, నవిలేసి ఆ బుగ్గలో పెట్టుకొని పని చేసుకుంటారు రోజంతా. సో అక్కడ క్రానిక్గా ఇరిటేషన్ రావడం వల్ల అక్కడ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఓరల్ క్యాన్సర్ మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే టొబాకో ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, లైక్ చూయబుల్ అండ్ స్మోకింగ్ అండ్ స్మోక్లెస్. సో స్మోకింగ్లో సిగరెట్, సిగారు, బీడీ వీటన్నిటి వల్ల కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత రిస్క్ అంటే 10 times రిస్క్ మనం పెంచుతుంది. అలాగే స్మోక్లెస్ ఫార్మ్స్ అంటే తంబాకు, పాన్, గుట్కా, ఖైనీ ఇవన్నీ నవలడం వల్ల మనకి 50% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా తంబాకుయే మనకి ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే ఆల్కహాల్ అనేది ఇంకొక సెకండ్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే మనకి క్రానిక్, ఇప్పుడు ఏదైనా షార్ప్ టూత్ ఉందనుకోండి, అది క్రానిక్గా మన పన్నునో లేదా బుగ్గనో గుచ్చుకుంటూ ఉందంటే అది లాంగ్ డ్యూరేషన్, లైక్ ఒక 3-4 months 6 months మనం పట్టించుకోలేదు, అలా ఇరిటేషన్ వల్ల కూడా అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫిటెడ్ డెంచర్, అది కూడా క్రానిక్గా నొక్కుతూ ఉంది ఎక్కడైనా పార్ట్లో, దాన్ని కూడా వల్ల కూడా మనకి ఆ రిస్క్ అనేది పెరుగుతుంది వీటి వల్ల. అలాగే క్రానిక్ సన్ ఎక్స్పోజర్ టు లిప్స్కి సన్ ఎక్స్పోజర్, యూవీ ఎక్స్పోజర్ ఉండడం వల్ల లిప్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పూర్ న్యూట్రిషన్, పూర్ ఓరల్ హైజీన్. పూర్ న్యూట్రిషన్ అంటే సరైన వైటమిన్స్, ఎసెన్షియల్ వైటమిన్స్ లైక్ A, C, E, ఈ వైటమిన్స్ లేని ఫుడ్, క్రానిక్ అదే న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, సరైన న్యూట్రియన్స్ లేవు, లేదా ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉన్నారు, పూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నది, వీళ్ళకి కూడా ఈ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.